ఎస్ రామూర్తి గారు చెప్పండి. హరీష్ రావు గారు తమిళనాడు వెళ్ళి ఆల్రెడీ కొన్ని పూజలు చేశారు, క్షుద్ర పూజలు అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే క్షుద్ర పూజలు చేసేటప్పుడు డైరెక్ట్గా ఏదో నాకు సీఎం పదవి ఇవ్వండి, సీఎం పదవి రావాలి అని క్షుద్ర పూజలు చేయొచ్చు కదా. వర్షాలు పడకూడదనో లేదంటే డ్యామ్లు రావద్దనో చేయొచ్చు కదా. ఉన్న సీఎం పదవి పోవాలని పూర్తి చేస్తుంది కదా. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను జన విజ్ఞాన వేదిక పంపాలి, లేకపోతే అన్న దగ్గరికి పంపినా కూడా సైన్స్ స్టూడెంట్ కాబట్టి వాళ్ళకి మంచిగా గడ్డి పెట్టి పంపిస్తాడు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాము, ఈ మంత్రాలు తంత్రాలు ఏంటి, అదే విధంగా ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉండి అదే ప్రభుత్వం నడిపే సిచ్యువేషన్ లో ఉండి ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడమంటే ఒక్కడు మాట్లాడినట్టు అది వేరు, దాని తర్వాత తాగి మాట్లాడినట్టు అది వేరు. ముఖ్యంగా అందరు గొర్రెలాగా ఒకరి తర్వాత ఒకరు మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి అంటే ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటే మాకు నేర్పే రాదు, మరి మేమే మంత్రాలు చెప్తాము, మేమే నేర్చుకుంటాం అంతా. ఇప్పుడు మన వర్షాల విషయంలో మంత్రాలతో రావు. ఇప్పుడు ఏంటంటే కృత్రిమమైన వర్షాలు కూడా కురిపించే పరిస్థితులకు వచ్చినాం. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఉంటే ఆ వర్షాభావ పరిస్థితులు ఎల్లినో ఉన్నది, సైంటిస్టులు చెప్తున్నారు, కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉన్నది ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి. ఇలాంటి క్రమంలో అందరూ జాగ్రత్త పడమని చెప్తే ఈ మూర్ఖులు మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, రేపు వర్షాలు పడకపోయినా మమ్మల్ని అంటారు. ఇప్పుడు ఎందుకంటే వర్షాభావ పరిస్థితి ఆల్రెడీ సైంటిస్టులు ముందు చెప్పిళ్ళు కాబట్టి ఈ నెపం ఏదో మా మీద రుద్దామని చూస్తున్నారు. ఇంత తెలివిగా ఇంత ఎవరు అసలు ఆలోచిస్తారండి? ముఖ్యంగా ఒక దుర్మార్గులు, ఒక దుష్టులు, అదే విధంగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. సో క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మిగతా వాళ్ళు అద్దెకి తయారు అమెరికాలో ఉంటే అమెరికా ఎక్కన్నది? అమెరికా ఎంత ఫాస్ట్ అయింది? నువ్వెక్కడున్నావు? ఇంద్రమ రాజ్యం అంటే ఇంద్రమ రాజ్యంలో మంత్రాలు తంత్రాలు ఉండే, మరి అదేనా నేను అడుగుతున్నా? ఇంద్రమ రాజ్యంలో మంత్రతంత్రాలు ఉండే, ఆ మంత్రాల విషయం ఇప్పుడు తీసుకొస్తున్నారా? వెనక తీసుకపోతున్నారా జనాలను? ముఖ్యంగా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా జన విజ్ఞాన వేదికతోనే స్టార్ట్ కావాలి. ఎందుకంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ 64 మంది, అదే విధంగా మా దాంట్లోకి వెళ్ళి చేరిన వీళ్ళ దాంట్లోకి వచ్చిన అంటే ఆ చెట్టు మీద వాళ్ళని కాకి, ఈ చెట్టు మీద ఆ గోడ మీద వాళ్ళని కాకి, ఈ గోడ మీద వస్తే కాల్చి చంపుతున్నారు. ఆ 10 మందిని కూడా వీళ్ళతో చేర్చి జన విజ్ఞాన వేదికలో వీళ్ళ క్లాసెస్ ఇవ్వాలి. ఎందుకంటే మంత్రాలు తంత్రాలు నెపంతో గ్రామాల్లో చూసాం, గ్రామంలో చాలా విషయాలు జరుగుతాయి. ఎందుకంటే మంత్రాలు తంత్రాలు అంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, మరి వీళ్ళ మీద ఎందుకు పెడతలేరు? కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చాలి. ఎందుకంటే ఇది మంచి విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరగాలి? రాష్ట్రంలో వర్షాలు కురుస్తలేవు, వర్షాల గురించి మాట్లాడుకోవాలి. లేకపోతే ఎందుకంటే మొన్నటి దాకా 1,00,000 క్యూసెక్ల వాటర్ గోదావరిలో ఉండే, దాని తర్వాత కృష్ణాలో కూడా కొంత ఉండే. ఆ వాటర్ ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లాక్కొని మన నెలను తడపాలని చూడాలి. అదే విధంగా విద్యార్థులు చనిపోతా ఉన్నారు, అటు ఫుడ్ పాయిజన్ చనిపోతున్నారు, వాళ్ళకు సంబంధించిన అంశాలు మాట్లాడుకోవాలి. అదే విధంగా ఉద్యోగాల విషయం 20,000 కానిస్టేబుల్ ఉద్యోగం ఉంటే 7,000 వేసిళ్ళు, మరి ఎందుకు వేసిలని విద్యార్థులు అడుగుతున్నారు. దాని నుంచి ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ విధంగా డైవర్ట్ చేసుకుంటా జనాలకు కనిపించేస్తున్నారు. ఆఖరికి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, రైతులు 800 మంది ఇప్పటికి చనిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి. దీని మీద చర్చ జరగాలి, కానీ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద జరగాలి. అదే విధంగా 6వ గ్యారెంటీ సరిపోయినట్టు 7వ గ్యారెంటీ ఎవడైనా ఎక్కడైనా ప్రశ్నించుకోవచ్చు అంటే వాస్తవంగా ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తే ఇప్పుడు హరీష్ రావు గారి మీద గిన్ని అబండాలు. నేను ఏమంటున్నా, ఇప్పుడు హరీష్ రావు గారు ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే కనుక చాలా వరకు అటు తమిళనాడులో కానీ కేరళలో కానీ ఈ టెంపుల్స్ ఉన్నాయి. అంటే చోటా నిక్కర్ కానీ లేదంటే శివమొగ్గ కానీ ఇలాంటి టెంపుల్లో మహాలక్ష్మి, మహాకాళి, అదే విధంగా మహాసరస్వతి, ఈ ముగ్గురు అమ్మల అంటే ఒక పవిత్రమైన ప్లేస్. నువ్వు గుడికి పోతే కూడా దాన్ని ఇప్పుడు గుడికి పోయిన వాళ్ళంతా క్షుద్ర పూజ చేస్తారా? మీరు పోతారు, నేను పోతా, అన్నగారు బీజేపీ అన్నగారు కూడా పోతారు, అందరం గుళ్ళకి పెడతారు. ఆఖరికి ఆ టెంపుల్ ఎందుకంటే ఏదైతే గౌరవ హరీష్ రావు గారు పోయిన టెంపుల్ కు డికే శివకుమార్ వేయండు, రాహుల్ గాంధీ వేయండు, మరి వాళ్ళు కూడా క్షుద్ర పూజలు చేసినట్టేనా? ఇవన్నీ తప్పుడు ముచ్చట్లండి. ఎందుకంటే ఒక నాయకుడు సోయి తప్పి మాట్లాడితే ఆ సోయి నుంచి బయటికి తీసుకొచ్చి విమర్శ చేసి ప్రతి విమర్శ చేసినట్టు ఉండాలి, కానీ తప్పే. ఎందుకంటే క్షుద్ర పూజలనే ఉండయి, మంత్రాలనే ఉండయి. వాస్తవంగా యథార్థంగా బతకాలి. ఏ రోజులు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనుముల ఇంటెలిజెన్స్ కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఆన్ ది స్పాట్ లో అన్ని దొరికే క్రమంలో ఈ తంత్రాలు మంత్రాలకు చింతకాయలు రాలేవు, అదే విధంగా ఏది జరగదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఏదైతే మీరు పరిపాలకుల 10 సంవత్సరాలు ఉంటా 20 సంవత్సరాలు ఉంటా అన్నారు కదా, ఈయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏఐసిసిని ప్రకటించమంటున్నా. వచ్చే ఎన్నికలకు కానీ ఈయననే ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టుకోకపోతే 34 కాదు 3-4 సీట్లు అసలు ముక్కు రాక్తా.